మీకందరికీ వందనములు. నేటి దిన మన ధ్యానాంశముగా యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము బి భాగం చదువుకుందామమ్మా. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము బి భాగం చదువుకుందాం. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి నాయన రాత్రికాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి ఈ ఆన్లైన్ ప్రేయర్లో తండ్రి నీ వాక్యము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం ప్రకటించడానికి నిలబడైనటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతరుణ్ణి తండ్రి. నీ నోటి బూరగా మీరు మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని సరిచేయాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. మా హృదయాలను మీరు నాయన సంధించమని వేడుకుంటూ ఈ ప్రశస్తమైన సమయాన్ని మీ చేతికి సమర్పిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యోబు భక్తుని యొక్క స్నేహితుడైనటువంటి బిల్దదు అనేటటువంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోబు భక్తుని యొక్క జీవితాన్ని వాళ్ళు చాలా దగ్గరగా పరిశీలించిన తర్వాత యోబు భక్తుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ముగ్గురు స్నేహితులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క పరిస్థితిని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదట వాళ్ళ స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత 6వ అధ్యాయములో, అదే విధముగా 7వ అధ్యాయములో కూడా వాళ్ళ యొక్క యోబు సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళ స్నేహితుడైనటువంటి బిల్దదు ఈ యొక్క 8వ అధ్యాయములో అతను పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. బిల్దదు యోబు భక్తుడైనటువంటి యోబుతో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు మనం చదువుకున్నాము. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇక్కడ బిల్దదు యోబుతో పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే, దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ యొక్క నివాస స్థలమును వర్ధిల్ల చేయాలి అంటే నువ్వు జీవిస్తున్నటువంటి ఈ జీవితము దేవుని దృష్టికి అంగీకారము కాదు అనేటటువంటి నిర్ణయాన్ని బిల్దదు ఇక్కడ యోబు భక్తునితో సెలవిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మనకు అప్పగించినటువంటి ఏ బాధ్యతనైనా కూడా, దేవుడు మనకిచ్చినటువంటి ఏ ఒక్క పనినైనా కూడా మనము ఎప్పుడైతే యథార్థముగా నమ్మకంగా మనము కొనసాగిస్తామో, శ్రద్ధ నిలిపి ఎప్పుడైతే ఆ పనిని మనము చేయడానికి ఇష్టపడతామో అప్పుడే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలను మనం గమనించినట్లయితే వివాహమైనటువంటి తొలి దినాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు చాలా శ్రద్ధను వాళ్ళు కనపరుస్తూ ఉంటారు. ఇంకా క్రమంగా బిడ్డలు సంతానం కలిగిన తర్వాత క్రమంగా వాళ్ళ యొక్క శ్రద్ధ అంతా కూడా బిడ్డల మీదకి డైవర్ట్ అవుతుంది. అలా ఇంకా ఆ పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు అయ్యేటటువంటి క్రమంలో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల్ని పెంచేటటువంటి పనిలో వారి మీద వాళ్ళ యొక్క శ్రద్ధను వాళ్ళు కేంద్రీకరిస్తారు. ఇదే విధముగా ఇక్కడ యోబు భక్తుని యొక్క స్నేహితుడైనటువంటి బిల్దదు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి అనేటటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. బిల్దదు యోబు భక్తుని యొక్క పరిస్థితి చూసిన
తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేశారు. ముగ్గురు స్నేహితులు కూడా యోబు భక్తుని యొక్క జీవితముని వాళ్ళు దగ్గరగా గమనించిన తర్వాత ఒక 7 దినములు వాళ్ళు ఆయన యోబును చూసిన తర్వాత ఈయన దేవునికి ఎంత వ్యతిరేకముగా నడుచుకోకపోతే ఇంత ఘోరమైనటువంటి స్థితిలోకి దేవుడు యోబును తీసుకొని వచ్చాడు అనేటటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు. ఎందుకంటే యోబు భక్తుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ ఊజు దేశం అంతట్లో కూడా అతని వంటి ధనవంతుడు, యథార్థవంతుడు ఎవరు కూడా లేరు. కాబట్టి అలాంటి స్నేహితుణ్ణి ఈ స్థితిలో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ యొక్క మనసుల్లో వాళ్ళకు కలిగినటువంటి ఆలోచన ఏమిటంటే, యోబు భక్తుని యొక్క జీవితాన్ని బట్టి, యోబు భక్తుని యొక్క కుటుంబాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తూ బిల్దదు పలుకుతున్న మాటలు ఏమిటంటే, సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ మీద శ్రద్ధ నిలపలేదు అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నీ మీద కానీ శ్రద్ధ నిలిపి ఉంటే నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో, క్షేమకరమైనటువంటి స్థితిలో మీ జీవితాలు ఉండేవి. ఇలాంటి స్థితిలో మీరు లేరు కాబట్టి నీ జీవితము ఈ స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయింది? కారణం ఏమిటంటే దేవుని యొక్క శ్రద్ధ నీ మీద లేదు అనేటటువంటి విషయాన్ని బిల్దదు ఇక్కడ పలుకుతూ ఆయన 3 విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. బిల్దదు దేవుని యొక్క శ్రద్ధ మన జీవితాల్లో ఆయన నిలిపి ఉంచాలి అంటే మనము ఏమి చెయ్యాలి అనేటటువంటి మాటను చెప్తూ 8వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, మొట్టమొదటిగా బిల్దదు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెదకాలి అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము వెతకడం వేరు, జాగ్రత్తగా మనము వెతకడం వేరు. ఏదైనా ఒక మనకు విలువైనటువంటి వస్తువు మనకు కనిపించకుండా పోయిందనుకోండి, దాని యొక్క విలువను బట్టి మనము వెతికేటటువంటి స్థాయి కూడా ఉంటుంది. బాగా విలువ కలిగినటువంటి వస్తువు అది కనిపించకుండా పోతే దాన్ని మనము చాలా జాగ్రత్తగా మనం వెతకడానికి మనము సిద్ధపడతాం. అదే తక్కువ విలువ ఉన్నటువంటి వస్తువు దానివల్ల అంత ఉపయోగం లేదు అనుకునేటటువంటి పరిస్థితుల్లో మనం అంత శ్రద్ధగా దాన్ని వెతకం. ఇక్కడ బిల్దదు యోబు భక్తునితో ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు నీ మీద శ్రద్ధ నిలపకపోవడానికి కారణం ఏమిటంటే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకలేదు అనేటటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి ఎదుటి వ్యక్తులు మన జీవితాలని గమనించినప్పుడు యోబు భక్తుడైతే ఇక్కడ దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. నోటి మాట వలనైనను కూడా యోబు భక్తుడు ఒక్క పాపం కూడా చేయలేదంట. అలాంటి యోబు భక్తుని విషయంలో ఇక్కడ బిల్దదు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా నువ్వు వెదికిన ఎడల అంటే అతని యొక్క దృష్టిలో యోబు భక్తుడు దేవుణ్ణి జాగ్రత్తగా వెదకలేదు కాబట్టి తన మీద సర్వశక్తుడు శ్రద్ధ నిలపలేదు అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని బట్టి చాలాసార్లు మనతో ఉండేవాళ్ళు, మనతోటి వాళ్ళు కూడా ఇదే అభిప్రాయానికి వస్తూ ఉంటారు. ఏమనంటే, దేవుని మీద వీళ్ళు శ్రద్ధ నిలపలేదు, వీళ్ళు దేవుణ్ణి జాగ్రత్తగా వీళ్ళు వెదకట్లేదు కాబట్టి దేవుడు వీరి మీద శ్రద్ధ నిలపట్లేదు అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏమంటున్నాడు అంటే ఇక్కడ బిల్దదు, నీవు దేవుణ్ణి జాగ్రత్తగా వెదకని ఎడల ఆయన నీ మీద, నీ కుటుంబం మీద శ్రద్ధ నిలిపి ఉండేవాడు. ఆయన శ్రద్ధ మీ మీద లేకపోయింది కాబట్టే నువ్వు ఈ స్థితికి వెళ్ళిపోయావు అనేటటువంటి మాటని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే కీర్తనలు 105వ కీర్తన 3-4 వచనాలు చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చాలండి. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఆయన 3వ వచనము బి భాగం చూసినట్లయితే, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఎందుకు మనము దేవుణ్ణి వెతకాలి, మనము జాగ్రత్తగా ఎందుకు మనము దేవుణ్ణి వెతకాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మన హృదయములో సంతోషము నిండి ఉండాలి అంటే ఖచ్చితంగా మనము
దేవుణ్ణి వెదకాలి. చాలా సందర్భాల్లో మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటికి మనము ప్రాముఖ్యత ఇస్తూ దేవుణ్ణి మనము వెదకేటటువంటి క్రమంలో మనము వెనుకబడిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుణ్ణి మనము ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాము, ఆయన్ని మనము ప్రార్థిస్తూ ఉన్నాం అనేటటువంటి ఆలోచనలో మనం ఉండిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే కీర్తనకారుడు, దేవుణ్ణి మనము జాగ్రత్తగా మనము వెదకాలి. ఆయన్ని మనము జాగ్రత్తగా వెదకినప్పుడు, ఆయన సన్నిధిలో మనము జాగ్రత్తగా కనిపించినప్పుడు ఆయన మన మీద శ్రద్ధ నిలిపి మన యొక్క పూర్తి బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. ఇదే విషయాన్ని బిల్దదు యోబు భక్తునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెదకిన ఎడలా అని పలుకుతూ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే 4వ వచనం చూసినట్లయితే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుణ్ణి మనము ఎందుకు వెదకాలి అంటే ఆయన సన్నిధిలో మనము నిత్యము ఉండగలిగేటటువంటి కృపను దేవుడు మనకు దయచేస్తాడు. అలా మనము ఆయన సన్నిధి కొరకు, ఆయన బలము కొరకు మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెదకడానికి మనం సిద్ధపడతామో అప్పుడు దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తాడనేటటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఎలా మనము దేవుణ్ణి వెదుకుతున్నామనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకు మనము దేవుణ్ణి వెదుకుతున్నామనే విషయాన్ని మనము గమనించుకోవాలి. ఎప్పుడెప్పుడు మనము దేవుణ్ణి వెదుకుతున్నామనే విషయాన్ని మనము గమనించుకోవాలి. మనము ఎప్పుడైతే జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెదకడానికి మనం సిద్ధపడతామో, మనము కోల్పోయినటువంటి విలువైనటువంటి వస్తువును ఎంత జాగ్రత్తగా మనం వెదుకుతామో అంత జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెదకడానికి మనము సిద్ధపడాలి. ఒక చిన్న బంగారు వస్తువు పోయిందనుకోండి, అది దొరికేంత వరకు మనము ఇళ్ళంతా కూడా వెతుకుతూ ఉంటాము. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దానికోసం వెతకడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఎక్కడ బట్టల మధ్యలో పెట్టేశామనో, లేకపోతే అలమారలో ఎక్కడన్నా పెట్టేశామనో, లేకపోతే బీరువాలు ఎక్కడన్నా ఉండిపోయిందేమో అనేటటువంటి ఆలోచనతో ప్రతిసారి కూడా మనము బట్టలు తీసిన ప్రతిసారి అది మన తలంపులో మెదులుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా బిల్దదు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి ఉంటే ఈ స్థితిలోకి నువ్వు వచ్చి ఉండేవాడివి కాదు అనేటటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చాలండి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశములో ప్రవేశింపచేసిన తర్వాత దేవుడు వాళ్ళకి కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు దేవుడు వాళ్ళకి నియమిస్తూ ఆయన చెప్తున్నటువంటి కట్టడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, మీరు ఈ యొక్క కనాను దేశములో, పాలు తేనెలు ప్రవహించే దేశములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టిన తర్వాత మీ ఇష్ట ప్రకారముగా మీరు జీవించడం ప్రారంభించి అన్య దేవతలను మీరు పూజించి దేవునికి మీరు దూరం అయిపోయిన తర్వాత, ఒకవేళ మీ తప్పు మీరు తెలుసుకొని తిరిగి వచ్చి మీరు అక్కడ నుంచి మీరు దేవుణ్ణి కానీ మొరపెట్టిన ఎడల అనేటటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుణ్ణి మనము వెదకేటటువంటి క్రమాన్ని గురించి ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతూ, మనము మన యొక్క పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము వెదకాలనేటటువంటి మాటను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయము అంటే ఇంకా మన హృదయములో దేనికి కూడా ఏ ఆలోచన కూడా తావు లేకుండా దేవుని మీదే మనము పరిపూర్ణంగా ఆనుకొని దేవుని వైపే మనము పరిపూర్ణంగా చూస్తూ ఆయన్ని మనము వెదకడమే ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క పూర్ణ ఆత్మతో కూడా మనము దేవుణ్ణి వెదకాలి అనేటటువంటి మాటని ఇక్కడ మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి యెహోవా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనము ఆయన్ని వెదకడము అంటే మన హృదయంలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము వెదకాలి. ఈ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనము మన జీవితాల్లో దేనిని వెతుకుతున్నామన్న విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. చాలాసార్లు దేవుణ్ణి వెతకడం కంటే కూడా ఈ లోక సంబంధమైనటువంటి అనేక రకములైనటువంటి ఆలోచనలు మన హృదయంలో నిండిపోయి ఉంటాయి. అంటే
నెక్స్ట్ ఏం చెయ్యాలి, నెక్స్ట్ చేయవలసినటువంటి పని ఏమిటి, ఆ పనిని మనము ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మన హృదయం నిండిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, మీరు నన్ను ఎలా వెతకాలి అంటే, మీరు కేవలము మందిరానికి వచ్చి మీరు కూర్చొని నాకు ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన నేను కోరుకోవటం లేదు. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీరు నన్ను వెతకాలి. అప్పుడు నేను మీ జీవితాల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉంటాను. మీ జీవితం యొక్క బాధ్యతను నేను తీసుకొని నేను పరిపూర్ణంగా మిమ్మల్ని నేను ముందుకు నడిపిస్తాననేటటువంటి మాటను ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లు మనమైతే దేవుణ్ణి ఎలా వెతుకుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుడు మనకిచ్చినటువంటి కట్టడి ఏమిటంటే, మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నన్ను వెతకమని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడైతే మనల్ని ఎలా వెతుకుతున్నాడో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు సుంకరులతో అదే విధముగా పాపులతో కూడా ఆయన భోజనం చేయడానికి, వాళ్ళతో కూర్చోడానికి ఆయన సిద్ధపడినప్పుడు చుట్టుపక్కలున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును చూసి సణుక్కుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరికైనా కూడా 100 గొర్రెలు ఉన్నడ ఎడల వాటిలో ఒక్క గొర్రె తప్పిపోతే ఆయన ఆ 99 గొర్రెల్ని విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను వెతకడానికి దేవుడు సిద్ధపడతాడంట. అంటే ఆయన మనల్ని వెదికేటటువంటి క్రమాన్ని మనం గమనించినప్పుడు, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి ఆయన మనల్ని వెతకట్లేదు, మనలో ఉన్నటువంటి గొప్ప స్థితిని బట్టి దేవుడు మనల్ని వెతకట్లేదు. కానీ తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన వెదికి రక్షించేటటువంటి బాధ్యత మన దేవునిది. ఎందుకంటే ఈ 99 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రక్షణ మార్గములో లేనప్పుడు, రక్షించబడేటటువంటి ఒక్క వ్యక్తి తప్పిపోయినా కూడా దేవుడు చాలా జాగ్రత్తగా మనల్ని వెదకి ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇంత బాధ్యతను దేవుడు తీసుకున్నప్పుడు మనము ఎలా ఆయన సన్నిధిని వెతకడానికి మనము ఇష్టపడుతున్నాం అన్న విషయాన్ని గమనించుకోవాలి. దేవుడు మనల్ని చాలా శ్రద్ధగా పట్టించుకుంటూ ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనము కలిగినప్పుడు ఈ లోకంలో అంతకంటే మనకు ఏది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మన బంధువులు కానీ మన తోటి వారు కానీ ఎవరైనా మనల్ని చాలా శ్రద్ధగా పట్టించుకుంటూ మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు సమకూరుస్తున్నారు అనేటటువంటి తలంపు మన మనసులో ఉన్నప్పుడు మనకి దేని గురించి కూడా మనకు చింత ఉండదు. అదే విధముగా దేవుడు మనల్ని జాగ్రత్తగా పట్టించుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడైతే యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఉపమానములో 99 గొర్రెల్ని విడిచిపెట్టేశాడు, కానీ తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. మనము కూడా తప్పిపోయిన ప్రతిసారి దేవుడు మన వైపు ఆశగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా బిడ్డ తిరిగి వస్తాడా, ఎప్పుడు నా బిడ్డ తన తప్పు తెలుసుకొని నా వైపు తిరిగి వస్తాడా అనేటటువంటి తలంపుతో దేవుడు మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆయన్ని వెదకేటటువంటి క్రమాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలించుకోవాలి. అదేవిధముగా 7వ వచనం కూడా చదువమ్మా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చాలండి, ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు చూస్తే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, ఈ 99 మంది నీతిమంతులే, కానీ వాళ్ళకి ఏమి అవసరం లేదంటే మారు మనస్సు అవసరం లేదు. దేవుణ్ణి వెతకడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితుల్లో మారు మనస్సు కలిగినటువంటి ఒక్క వ్యక్తి ఎప్పుడైతే తప్పిపోయాడో ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మన యొక్క పాపపు
పాపపు జీవితాన్ని మనము విడిచిపెట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మనము వెతకడానికి మనం సిద్ధపడతామో అప్పుడు మనము మార్గము తప్పిపోయినప్పటికీ కూడా దేవుడు మనతో పాటు ఉండి మనల్ని వెతకి ఆయన రక్షించేటటువంటి బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. మన యందు దేవుడు శ్రద్ధ నిలిపి మన జీవితాలని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాలి అంటే మొట్టమొదటిగా మనము చాలా జాగ్రత్తగా దేవుణ్ణి మనము వెతకాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెతకడం మనం ప్రారంభిస్తామో మన యొక్క పూర్తి బాధ్యతను దేవుడు తీసుకుంటాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే బిల్దదు యోబు భక్తునితో ఏమని చెప్తూ ఉన్నాడు అంటే యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం బి భాగం చదువుమా. సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. రెండవదిగా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము అడగటానికి బతిమలాడడానికి చాలా తేడా ఉంది. మామూలుగా ఎవరైనా మనకి ఏదైనా ఒక వస్తువు అవసరం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని మనము అడుగుతాము, లేదు ఆ వస్తువు లేకపోతే మనకి ఏదైనా ధన సహాయం అవసరము ఖచ్చితంగా మనకు అవసరమైనప్పుడు మనం వాళ్ళని బ్రతిమలాడడానికి కూడా మనము వెనుకాడము. బ్రతిమలాడుతున్నారు అంటే అర్థం ఏమిటంటే ఖచ్చితంగా ఈ పనిని మీరు మా కొరకు చేసి పెట్టాలి అనేటటువంటి సందర్భంలోనే ఎదుటి వ్యక్తుల్ని మనము బ్రతిమలాడతాం. ఇక్కడ బిల్దదు యోబు భక్తునితో ఏమంటున్నాడంటే సర్వశక్తుని నీవు బ్రతిమలాడిన ఎడల అంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అనేటటువంటి విషయాన్ని యోబు భక్తుడు మరిచిపోయాడనే విషయము బిల్దదు మళ్ళీ యోబు భక్తునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నువ్వు ఈ స్థితిలోకి వచ్చావు అంటే దీనికి కారణం ఏమిటంటే దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడటం లేదు అనేటటువంటి మాటని ఇక్కడ యోబు భక్తుడు ఆయనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన యొక్క స్నేహితుడు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి స్నేహితుడు వీళ్ళు చూసేసరికి చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఒళ్ళంతా కూడా కురుపులు, చిల్ల పెంకులు తీసుకొని ఆ కురుపుల్ని గీరుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. శరీరములో నుంచి పురుగులు రాలిపడుతూ ఉన్నాయంట. తన యొక్క గాయములు మాని మళ్ళీ తన యొక్క చర్మం పగులుతుందంట. ఇంత ఘోరమైనటువంటి స్థితిలోకి యోబు భక్తుని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మనసులో కలుగుతున్నటువంటి వేదనను బట్టి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోయావు, దేవునితో నీకున్నటువంటి సంబంధము తెగిపోయింది అనేటటువంటి ఆలోచనతో తిరిగి యోబు భక్తుణ్ణి దేవుని దగ్గరకు నడిపించాలనేటటువంటి ఆలోచనతో బిల్దదు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నీవు మళ్ళీ తిరిగి సర్వశక్తుని నువ్వు బతిమలాడుకుంటే ఆయన తిరిగి నీ యొక్క క్షేమస్థితిని నీకు కలుగ చేస్తాడు. నీ మీద ఆయన శ్రద్ధ నిలిపి నీకు కలిగినటువంటి శ్రమలో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చాలండి. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా అబ్రహాము దగ్గరకు వచ్చి అక్కడ నుంచి సొదొమ గొమొర పట్టణాన్ని నాశనము చేయడానికి వెళ్ళేటటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర పట్టణంలో ఎవరు నిలిచి ఉన్నారు అంటే అబ్రహాము యొక్క తమ్ముడైనటువంటి లోతు కుటుంబము నిలిచి ఉంది. యెహోవా దేవుడు అబ్రహాముని పేరు పెట్టి పిలిచి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అనేక మంది జనములకు నీవు తండ్రిగా ఉంటావు అనేటటువంటి వాగ్దానము అబ్రహాముకు దయచేసి ఆయన్ని పిలిచిన తర్వాత ఆయనతో పాటు లోతు కూడా బయలుదేరి వస్తూ ఉన్నాడు. బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణను బట్టి అబ్రహాము ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ పని వారికి నా పని వారికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి నీకు ఇష్టమైనటువంటి ప్రాంతాన్ని నువ్వు ఎన్నుకొని నువ్వు వెళ్ళిపో, నువ్వు ఏ ప్రాంతంకైతే వెళ్తావో ఆ దానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రాంతానికి నేను వెళ్తాను అనేటటువంటి మాట లోతుతో చెప్పినప్పుడు లోతు ఏం చేస్తూ ఉన్నాడు అంటే శ్రేష్టమైనటువంటి ప్రాంతాన్ని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. సొదొమ గొమొరని దేవుడు నాశనము చెయ్యక ముందు అది చాలా
సస్యశ్యామలమైనటువంటి ప్రాంతముగాను ఏదేను వనముతో దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం పోల్చుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏదేను వనములాగా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాన్ని లోతు కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాం అయితే దానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినటువంటి క్రమంలో ఇప్పుడు యెహోవా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత లోతు అక్కడ ఉన్నాడు అన్న విషయము అబ్రహాముకు తెలిసిన తర్వాత లోతు విషయమై అబ్రహాము యెహోవా దేవుని దగ్గర ఎక్కడ బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మంది జనములకు నేను నిన్ను తండ్రిగా చేస్తానని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు అబ్రహాము ఆ దేవుని దగ్గర అతను పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరి కోసం పలుకుతూ ఉన్నాడు అంటే లోతు కుటుంబాన్ని రక్షించడానికి, లోతు కుటుంబమును అతను రక్షించుకోవడానికి దేవుని దగ్గర ఆయన బ్రతిమలాడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహజంగా ఈ లోకానుసారముగా మనం గమనించినట్లయితే ఎవరైనా సరే మన బంధుమిత్రాదులు మనకేమైనా అపకారం తలపెట్టినప్పుడు, అంటే మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కొరకు మనము దేవుని దగ్గర ప్రాధేయపడడానికి మనము ఇష్టపడం. అబ్రహాము కూడా ఇక్కడ దేవుడు నన్ను పిలిస్తే నేను లోతుని తీసుకొని వస్తే ఇంత శ్రేష్టమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుంటాడా అనేటటువంటి ఆలోచన ఎక్కడ కూడా అబ్రహాములో లేనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా ఎంచబడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పాడో అప్పుడు అతను దేవునితో పలుకుతున్నటువంటి మాటలు 27వ వచనం మనం చూసినట్లయితే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎంతగా తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు అంటే నేల మట్టుకు అబ్రహాము తనను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మనము బ్రతిమలాడడం అంటే మనల్ని మనము ఏమి లేని వారిగా చేసుకోవడము. మేము నీ సన్నిధిలో మేము దేనికి పనికిరాము తండ్రి, ధూళియు బూడిద వంటి వారిమి అని అబ్రహాము తనను తాను తగ్గించుకొని లోతు విషయమై యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది బ్రతిమలాడుకోవడానికి మనకు ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం ఏమిటంటే మనల్ని మనము నేల మట్టుకు మనము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నేల మట్టుకు మనము తగ్గించుకోవడానికి సిద్ధపడతామో అప్పుడే ఆయన్ని బ్రతిమలాడుకునేటటువంటి లక్షణం మనలో ప్రారంభమవుతుంది. ఇక్కడ అబ్రహాము చాలా తగ్గించుకొని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నాడు. మొట్టమొదట ఏమంటూ ఉన్నాడు అంటే అక్కడ 50 మంది ఉంటే కాపాడుతామని అడిగాడు. తర్వాత 45 మంది, తర్వాత ఏమంటున్నాడు 40 మంది, తర్వాత 30 మంది ఉంటే కాపాడుతావా అని, చివరికి 20 మంది, చివరికి 10 మంది ఉంటే నువ్వు ఆ యొక్క పట్టణాన్ని కాపాడుతావని చెప్పని లోతు కొరకు అబ్రహాము ఎంతగానో ప్రాధేయపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు. అబ్రహాము యొక్క బ్రతిమలాడ్డాన్ని దేవుడు గమనించి ఈ యొక్క లోతు కుటుంబాన్ని దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి కాపాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మన జీవితాలను ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాలి అంటే ఆయన సన్నిధిలో మనము బ్రతిమలాడడం మనము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనము దేవుని సన్నిధికి వచ్చి మనకున్నటువంటి విజ్ఞాపనలు, మనకున్నటువంటి అన్నిటినీ కూడా మనము దేవుని సన్నిధిలో మనము మొరపెడుతూ ఉంటాం. మనకు చాలా కండిషన్స్ ఉంటాయి. దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత నాకు ఇది నువ్వు చెయ్యాలి, నాకు ఇది నువ్వు చేస్తే నేను నీకు ఇది చేస్తా అనేటటువంటి కొన్ని కండిషన్స్ మనము దేవుని సన్నిధిలో పెడుతూ ఉంటాం. ఇక్కడ అబ్రహామును చూసి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే పితరుడైనటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో బ్రతిమలాడడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క మొరను ఆలకించి ఆ లోతు కుటుంబాన్ని రక్షించాడు. మనము కూడా మన వారి కోసము, మన తోటి వారి కోసము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము బ్రతిమలాడడం మనం ప్రారంభిస్తామో ఆయన మన మొరను వినేంత వరకు, మన మీద ఆయన శ్రద్ధ నిలిపేంత వరకు మనము ఎప్పుడైతే బ్రతిమలాడడం మనం ప్రారంభిస్తామో ఖచ్చితంగా దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి మన బాధ్యతను దేవుడు తీసుకుంటాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము
33వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 10-11. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. చాలండి. ఈ మనష్షే రాజు అయినటువంటి హిజ్కియా రాజు యొక్క కుమారుడు. ఇతను హిజ్కియా రాజు అయితే దేవుని సన్నిధిలో చాలా యథార్థంగా అతను నడుచుకున్నాడు. అతని యొక్క యథార్థతను బట్టి యెహోవా దేవుడు హిజ్కియా రాజుకి అతను మొరపెట్టిన వెంటనే 15 సంవత్సరముల ఆయుష్ కాలాన్ని పెంచాడు. అలాంటి తండ్రి దగ్గర పెరిగినటువంటి మనష్షే రాజు అతను రాజైన తర్వాత తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అన్య దేవతల్ని పూజించడానికి, వాళ్ళకి బలిపీఠాలు కట్టించి వాళ్ళకి గుడులు కట్టించడానికి ఇతను సిద్ధపడి దేవుని మార్గము నుంచి ఇతను దూరం అయిపోయాడు. దేవుడు అనేక మార్లు వర్తమానం పంపించినప్పటికీ కూడా వీళ్ళు దేవుని మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారముగా జీవించినప్పుడు దేవుడు అన్య రాజుల చేతికి ఈ యొక్క మనష్షే రాజుని ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు అన్య రాజుల చేతికి ఈ యొక్క మనష్షే రాజుని అప్పగించాడో అప్పుడు మనష్షే రాజు తిరిగి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. 12వ వచనం చదివినట్లయితే చదువుమా. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. చాలండి. శ్రమలో ఉన్నప్పుడు మనష్షే రాజు ఎవరిని బతిమలాడుకుంటూ ఉన్నాడంటే అప్పుడు యెహోవా దేవుడు గుర్తుకొచ్చాడు అన్నమాట. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈ అనుభవం మనకు ఎదురవుతూ ఉంది. అంతా సాఫీగా సాగిపోయేటప్పుడు దేవుణ్ణి మనము బ్రతిమలాడుకోవాలి, దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాలనేటటువంటి ఆలోచనకు మనమంత ప్రాముఖ్యతను ఇవ్వము. ఎప్పుడైతే శ్రమలు మనల్ని చుట్టుముట్టి మనం ఎటు పక్కకు మనము పోలేనటువంటి పరిస్థితుల్లో శ్రమలు చుట్టుముడతాయో అప్పుడు మనము దేవుణ్ణి బ్రతిమలాడడానికి మనము సిద్ధపడతాం. ఇక్కడ కూడా మనష్షే రాజు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే ఈ యొక్క శత్రు సైన్యం వచ్చి ఆయన పట్టుకొని వెళ్ళిపోయారో, ఆయన్ని శ్రమ పెట్టడానికి ఎప్పుడైతే వాళ్ళు సిద్ధపడ్డారో అప్పుడు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదువు తర్వాత భాగం. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు. చాలండి. తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకున్నాడు అంట. ఇందాక మనం చూసుకున్నాం కదా, దేవుని సన్నిధిలో మనము బ్రతిమలాడడం అంటే మనల్ని మనము పరిపూర్ణంగా తగ్గించుకోవడం, నేల మట్టుకు మనము తగ్గించుకొని ఎందుకు పనికిరానటువంటి వారము అనేటటువంటి విషయాన్ని దేవుని సన్నిధిలో మనము గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ యొక్క మనష్షే రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతిమలాడడం ప్రారంభించాడో అప్పుడు దేవుడు ఆయన యొక్క మొరను ఆలకిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము ఏ స్థితిలో ఉన్నాము, మనము ఎంతగా మనము దేవునికి దూరం అయిపోయాం అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా దేవుడు మర్చిపోయి మన యొక్క విజ్ఞాపనను దేవుడు ఆలకించాలి అంటే ఆయన సన్నిధిలో మనల్ని మనము బహుగా తగ్గించుకొని ఎప్పుడైతే మనము బ్రతిమలాడడం మనం ప్రారంభిస్తామో దేవుడు మన జీవితాల మీద శ్రద్ధ నిలిపి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మనష్షే జీవితంలో కూడా దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. మనష్షే తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయనకి మనష్షేని దేవుడు తన యొక్క శత్రు సైన్యం చేతిలో నుంచి విడిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి బిల్దదు యోబు భక్తునితో చెప్తున్నటువంటి రెండో మాట ఏంటంటే, సర్వశక్తుడకు దేవుణ్ణి నీవు బ్రతిమలాడుకొనే ఎడల ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి నీ యొక్క క్షేమస్థితిని నీకు కలుగు చేస్తాడని చెప్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుమా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. చాలండి. ఏమంటున్నాడు అంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి ఆయన మనల్ని ఆశీర్వదించాలి, ఆశీర్వాదకరమైన స్థితిలో మన జీవితాలు ఉంచాలి అంటే ఖచ్చితంగా మనము మన యొక్క పవిత్రతను మనము కాపాడుకోవడమే కాకుండా యథార్థముగా మనము దేవుని దృష్టిలో మనము కనిపించాలి. యథార్థముగా కనిపించడానికి చాలా సందర్భాల్లో మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ పవిత్రముగా ఉండడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని. దీన్ని మనము చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే తప్ప దీన్ని
ఈ యొక్క అనుభవాన్ని మనము పొందలేమనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి బిల్దదు యోబు భక్తునితో ఈ 3 మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు నీ జీవితంలో లోపించాయి కాబట్టే దేవుడు నీ మీద శ్రద్ధ నిలపట్లేదు నాయన. దేవుడు నిన్ను అశ్రద్ధ చేశాడు కాబట్టి ఈ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు అనేటటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు పవిత్రుడవై యథార్థవంతంగా మనం ఈ లోకంలో మనము జీవించాలి అంటే ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనుల అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సామెతల గ్రంథకర్త, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులు అంటే ఇక్కడ దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు కాదు, లేనివారు కాదు, దేవుని యందలు భయభక్తులు కలిగిన వారే. కాకపోతే వాళ్ళకు ఎదురవుతున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే వాళ్ళ భక్తి మీద ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగించారో, వాళ్ళ యొక్క భక్తికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతనివ్వకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఎవరైతే ప్రాముఖ్యతనిస్తారో వాళ్ళని భక్తిహీనులుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనలో భక్తి ఉంది కాబట్టే దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాము. దేవుడు అంటే మనకు భక్తి ఉంది కాబట్టే మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ ఈ భక్తి మనకు అవసరమైనటువంటి సమయాల్లో, మనకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఉపయోగపడుతుందా లేదన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఈ భక్తి దేవుని మార్గములో మనల్ని నడిపించేటటువంటి భక్తిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అంటే భక్తిహీనులు ప్రార్థించేటటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించడు. మన యొక్క భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అది బయటపడుతుంది. యోబు భక్తుని యొక్క భక్తి గురించి ఇప్పుడు బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కారణం ఏమిటంటే ఆయన స్థితిని చూశారు వీళ్ళు. ఓకే, ఇతను భక్తిలో నుంచి పక్కకి తొలగిపోయాడు, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో ఇతను జీవించట్లేదు, ఇతనికి ఇష్టానుసారంగా దేవుడు ఇతన్ని జీవించాడు కాబట్టి దేవుడు ఈ స్థితిలోకి ఇతన్ని తీసుకొని వచ్చాడు, ఇతను భక్తిహీనుడుగా జీవిస్తున్నాడు అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇక్కడ సామెతల గ్రంథకర్త ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు భక్తిహీనముగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనను వినడు. మీలో భక్తి ఉంది కానీ మీకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈ భక్తి మిమ్మల్ని కాపాడలేకపోతే, ఈ భక్తి మీ యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగించలేకపోతే దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే కింద వచనం చూసినట్లయితే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇక్కడ బిల్దదు దృష్టిలో యోబు భక్తునికి ఎలాంటి యథార్థత లేదు. అతనిలో ఉన్న యథార్థత మొత్తాన్ని అతను విడిచిపెట్టేశాడు కాబట్టి ఈ స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు అనేటటువంటి ఆలోచనతో ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సామెతల గ్రంథకర్త కూడా ఏమంటున్నాడంటే, మీరు యథార్థముగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తేనే ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనము యథార్థంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని పరిశోధించడానికి ఇష్టపడినప్పుడు ఆయన మన జీవితాల శ్రమల్ని అనుమతిస్తాడు. ఇక్కడ కూడా యోబు భక్తుని జీవితంలో కూడా దేవుడు యోబు భక్తుని పరిశోధించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఈ శ్రమలని ఆయనకి అనుమతించాడు. కానీ యోబు భక్తుని యొక్క స్నేహితుల దృష్టిలో అయితే ఆ యోబు భక్తుని యొక్క భక్తిహీనత వలన అది కలిగినట్లుగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చాలండి. ఇక్కడ యెహోవా దేవుడు ఈ యొక్క
ప్రజలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మనము దేవుని సన్నిధికి వచ్చి చేతులు చాపి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని చూడకుండా కన్నులు మూసుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయి ఒక్కసారి మనము ఊహించుకోగలం. ఎప్పుడైతే మనము భక్తిహీనముగా, యథార్థత లేకుండా, పవిత్రత లేకుండా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనము కనిపిస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించడంట. మన వైపు ఆయన కన్నులెత్తి కూడా ఆయన చూడ్డంట. మనం ఎంత బ్రతిమలాడినా కూడా మనలో పవిత్రత, యథార్థత లేనప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించడం చెప్తూ ఉన్నాడు. ఇంకా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎంత మనము ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు వినకపోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనము గమనిస్తే మనలో ఎక్కడ పవిత్రత లోపించిందో మనం పరిశీలించుకోవాలి. ఎక్కడ మనము దేవుని దృష్టిలో యథార్థంగా కనిపించలేకపోతున్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన మీద శ్రద్ధ నిలపట్లేదు, దేవుడు మనల్ని గమనించట్లేదు, మన యొక్క ఆత్మీయ జీవితాలని ఆయన ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు, ఎందుకు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి తలంపు చాలాసార్లు మనలో కలుగుతుంటుంది. కానీ ఈ తలంపు కలిగిన ప్రతిసారి మనల్ని మనం ఏం పరిశీలన చేసుకోవాలంటే ఆయన దృష్టికి మనము పవిత్రంగా ఉన్నామా, లేకపోతే ఆయన దృష్టికి మనము యథార్థంగా కనిపిస్తున్నామా అన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులతో యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు నా సన్నిధికి వస్తూ ఉన్నారు, బాగానే ఉంది, నాకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది, కానీ మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఏమంటున్నాడంటే, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయంటే అపవిత్రమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో ఉన్నాయి కాబట్టి వాటిల్ని మీరు శుద్ధి చేసుకుంటే తప్ప నేను మీ ప్రార్థనను ఆలకించను అనేటటువంటి మాట ఇక్కడ యెహోవా దేవుడు చలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బెల్దదు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూసినట్లయితే, నీవు పవిత్రుడవైన ఎడల, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల అంటే నువ్వు దేవుని దృష్టిలో పవిత్రంగా కనిపించట్లేదు, దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా కనిపించట్లేదు, కాబట్టి దేవుడు నీ మీద శ్రద్ధ నిలపట్లేదు అనేటటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి. పేతురు భక్తుడు భక్త కోటికి రాస్తూ ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఆయన జీవించమని కోరుతూ ఉన్నాడు. కోరడమే కాకుండా ఇక్కడ పరిశుద్ధత గురించి ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై, మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి అంటే ఎలా మనము జీవించాలంటే దేవుని సన్నిధిలో విధేయులమైనటువంటి పిల్లలుగా మనము కనిపించాలి. మొట్టమొదటిగా. రెండోదిగా చూసినట్లయితే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, దేవుణ్ణి మనము ఎరగక ముందు మనం అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలను మనము జీవించాము. కానీ ఇప్పుడైతే ఆయన ఏమంటున్నాడంటే, అలాంటి అజ్ఞానపు దిశను మీరు విడిచిపెట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన యొక్క అజ్ఞానపు దశను మనము విడిచిపెట్టాలి, మన యొక్క సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలని మనము జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే మన యొక్క పరిశుద్ధతను మనము కాపాడుకోగలము. మొట్టమొదటి ఏమంటున్నాడు చూసినట్లయితే, మీరు విధేయులకి పిల్లలై ఉండాలి. మన యొక్క పూర్వపు అజ్ఞాన దశలో మనకుండినటువంటి ఆశల్ని మనము విడిచిపెట్టి ఆయన్ని మనం వెంబడించాలి. మూడోదిగా ఏమంటున్నాడు అంటే, సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులమై ఉండాలి. కాబట్టి దేవుడిని
దేవుని సన్నిధిలో మనము పవిత్రంగా యథార్థంగా మనము కనిపించాలి అంటే ఈ 3 అంశాలను మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ బిల్దదు యోబు భక్తునితో చెప్తూ 3 ఇక్కడ సూచనలు చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ యొక్క నీతిని ఆయన వర్ధిల్ల చేయకుండా పోవడానికి కారణం ఏమిటంటే, నేను గమనించిన దాని ప్రకారం నాకు 3 లోపాలు నీలో కనిపిస్తున్నాయని చెప్పని యోబు భక్తునితో మాట్లాడుతూ మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకట్లేదని చెప్తూ ఉన్నాడు. రెండవదిగా సర్వశక్తుడకు దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుకోవట్లేదని అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై దేవుని సన్నిధిలో నువ్వు కనిపించట్లేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాలని మీద ఆయన శ్రద్ధ నిలిపి మన యొక్క నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేయాలి అంటే ఈ 3 అంశాలను మనము పరిశీలన చేసుకోవాలి. ఈ 3 అంశాలు మన ఆత్మీయ జీవితం మనం పాటించగలుగుతూ ఉన్నామో లేదని పరిశీలించుకున్నట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాల మీద శ్రద్ధ నిలిపి మన యొక్క క్షేమకరమైనటువంటి స్థితిని దేవుడు మనకు మరలా కలుగు చేస్తాడు. కాబట్టి దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.